ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ నామమును నాయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా, మనుష్య కుమారునిగా నీవు ఈ లోకానికి మా కొరకు వచ్చిన దేవుడవు. నేను పొందిన గాయాల వలన స్వస్థతని మీరు సెలవిచ్చిన దేవుడు. అయ్యా, నీ బిడ్డ బలహీనురాలుగా ఉన్న తండ్రి, బిడ్డను మీరు కృపతో జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, ఆ నడువు బలహీనత నుంచి బిడ్డను విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యమును బిడ్డకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏముండదమ్మా, యేసయ్య నిన్ను స్వస్థపరిచాడు. లేవమ్మా. అమ్మో, నా నడుము వచ్చేసిందమ్మో, నా నడుము వచ్చేసిందమ్మా. నీకు నిండు వందనాలమ్మా, ప్రార్థన చేసినందుకు. అమ్మా, నీకు నిండు వందనాలమ్మా. అరుణం గారు, మన దేవుడు సమర్థుడు కలిగిన దేవుడు. ఆయన ఈ లోకమునకు మన కోసమే దిగి వచ్చాడు. ఆ పరలోకము నుంచి ఏమీ లేనివాడుగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడంటే నీ కోసము, నా కోసము, మన పాపములను క్షమించి ఆ నిత్య రాజ్యానికి వారసులు అవటానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని స్వస్థపరిచే యెహోవా ఆయనే అయ్యున్నాడు. అమ్మా, నేను నా తప్పైపోయిందమ్మా. నేను వారం అని నేను అనుకోలేదమ్మా. నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్తే చాలు అనుకున్నానమ్మా. కానీ మా కోడళ్ళను కూడా వెళ్ళనీయకుండా చేసానమ్మా. ఇప్పుడు మా ఇంటి వెళ్ళిపోతా వస్తామమ్మా. ఒక సంవత్సరానికి ఒక్కసారి కదమ్మా, వారం వస్తామమ్మా. మా ఇరుగువారు పొరుగువారు అందరినీ తీసుకొస్తానమ్మా. సువార్త ప్రకటిస్తానమ్మా. నేను నిండు వందనాలమ్మా నీకు.